వెల్కమ్ టు న్యూస్ టీవీ 999 ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ కు బయలుదేరిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ మార్గ మధ్యలో ఉన్న రాత్రి కల్వకుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి విచ్చేశారు. మైత్రి స్టేడియంలో మహిళల ఆత్మరక్షణపై అవగాహన కల్పించే కార్యక్రమం ఘనంగా పడాంచరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి. ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పక ధరించాలని పిలుపునిచ్చారు ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాసరావు. వికారాబాద్ జిల్లా బంటవారం మండలం సల్బత్తాపూర్ గ్రామంలోని 5వ వార్డులో తీవ్ర నీటి సమస్య ఉందని వార్డు ప్రజలు సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే వాళ్లు స్పందించి వార్డు మెంబర్తో చర్చించి సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ల ఆధ్వర్యంలో 5వ వార్డులో బోర్లో కొత్త మోటార్ వేయటం జరిగింది. నీటి సమస్య తీర్చినందుకు సర్పంచ్ బూర్నా పూరి బాలయ్యకు, ఉప సర్పంచ్ మంబాపురం నరేందర్ రెడ్డికి, వార్డు మెంబర్ నరేందర్ రెడ్డికి వార్డు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పక ధరించాలని ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హెల్మెట్ పెట్టుకోవటం వల్ల జరిగే నష్టాల గురించి వివరించారు. వాహనాలకు 5 కంటే ఎక్కువ చలాన్లు పెండింగ్లో ఉంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మరి అందరు పెద్ద ఫోన్ తీసుకున్నారా? అప్డేటెడ్ ఫోన్ 5 కన్నా ఎక్కువ ఉంటే కఠినంగా చర్యలు తీసుకోవాలని మనకు రెగ్యులర్గా ఎప్పుడు మన టెలికాన్ఫరెన్స్ చెప్తూ ఉన్నారు. అది క్లియర్ చేయాల్సిన బాధ్యత కూడా మీదే. ఇదేదో మళ్ళీ మనకు ఆఫర్ వస్తుంది అదని కాదు, ఎప్పటికప్పుడు ఆఫర్ వచ్చినప్పుడు కట్టొద్దా కావాలి, అది ప్రస్తుతం అయితే క్లియర్ ఓకేనా. ప్రాబ్లం చెప్పండి, నేను దానికి సలహా చెప్తా, చెప్తే దాన్ని సొల్యూషన్ చేస్తాను. ఈ ప్రాబ్లం హెల్మెట్ పెట్టుకోవడానికి మెయిన్ రీజన్ లోకల్ అని ఒక రీజన్, ఇంకా లోకల్ అనే ఉద్దేశంతో హెల్మెట్ మేము ఏరియా ఎక్కలేదు. కానీ ఈ రోడ్డుకు లోకల్ నాన్ లోకల్ ఏమైనా తెలుస్తుందా? కింద పడితే నీరైనా ఎలవేటో కలుగుతుంది, నీరైనా పెట్టకపోతే కలుగుతుంది, మంచోళ్ళకైనా కలుగుతుంది, చెడ్డోళ్ళకైనా కలుగుతుంది. మరి దానికి లోకల్ అని ఎట్లా చెప్తాం? మరి రోడ్డుకు లోకల్ ఐసీలు రోడ్డు మనకు చిన్న అవకాశం ఏమంటారు, ప్రకృతి వికృతిగా మారినప్పుడు ఏంటంటే కదా, అటువంటి విషయాల కోసమే కొంచెం అవగాహన లోకల్ కల్పించమని రైట్ చేయండి. మొబైల్స్ ఉన్నాయా? ప్రతి ఒక్కరు పౌచులు ఉన్నాయా? పౌచులు ఉన్నాయి. మరి దీనికి లోకల్ నాన్ లోకల్ అయినప్పుడు పౌచ్ పెడతా, లోకల్ ఉన్నప్పుడు పౌచ్ పెడతా అని ఏమన్నా ఆలోచిస్తుందా? ఇది వస్తుంది, కానీ బండి కొన్నప్పుడు కూడా వస్తుంది. నేను నాకు హెల్మెట్ ఉన్నది, దానికి 1000 రూపాయలు తక్కువ అని బండి కాడ 1000 రూపాయలు తక్కువ చేసుకొని బండి కొనుక్కుంటారు తెలుసా? చాలా కేసులు గమనించింది అదే. ఇప్పుడు మీరు మీ ఫోన్కు ఎంత ప్రియారిటీ ఇస్తుందో దానికి 100 రెట్లు హెడ్ ప్రియారిటీ హెడ్ పోతే చూసింది అయిపోయింది వస్తున్నా అంటే అందరూ కఠినంగా దూరం కావడం వల్ల మీరు ఇబ్బంది పడతారు. పెళ్ళైన వాళ్ళు ఉంటే భార్య పిల్లలు, పెళ్ళి అయినా కాకుండా తల్లిదండ్రులు అయితే కామన్గా అంటే సఫర్ అయ్యేది మీరే ఎక్కువ. వాళ్ళు బాధపడతారు, కన్నీళ్ళే వస్తాయి, కానీ అనుభవించేది మీరే. గుర్తుపెట్టుకుని అవునా కదా? మరి మీలో అవగాహన కలగాలంటే ఇంకేం చేయాలి చెప్పండి. నేను మీకు ఏది కావాలంటే అది చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా. లోకల్ అనేది బయట మర్చిపోవాలి. మీ అందరినీ నేను స్కాన్ చేస్తున్నా, మళ్ళీ ఒక రోజు మళ్ళీ గ్యాదరింగ్ చేస్తా. ప్రతి వారము హెల్మెట్ మీద కంపల్సరీ ఒక అవగాహన ప్రోగ్రామ్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఎండలో ఉన్నా మీరు గీత పడితే బాధపడతాము, కఠినంగా పెంచితే బాగుంటుంది. సిరిసిల్లలో ఎస్పీ సార్ ఆదేశాల మేరకు మరియు సిఎస్ఆర్ సూచనల మేరకు మనకి ఇక్కడ లోకల్లో చాలామంది హెల్మెట్ అనేది పెట్టుకోవడం లేదు.
హెల్మెట్ పెట్టుకోకపోతే ఏ విధంగా ప్రమాదాలు జరుగుతాయి, ఏ విధంగా ఇబ్బంది పడతారనే దాని గురించి మనం అవగాహన ప్రోగ్రాం కల్పించడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరి బండ్లపైన చాలా చలాన్లు అనేది ఉండడం జరుగుతుంది. అవి 5 కన్నా ఎక్కువ ఉంటే మనం కంపల్సరీ కఠిన చర్యలు తీసుకోవాలని పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఎవరికైతే 5 కన్నా ఎక్కువ చాలన్లు ఉండే విధంగా చూసుకోవద్దు. ప్రతి ఒక్కరు ఎప్పటికప్పుడు చాలన్లు క్లియర్ చేసుకోవాలి. థ్యాంక్ యూ. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం నేరేడుచెర్ల మండలం లాల్ లక్ష్మీపురం గ్రామానికి చెందిన కట్టికోల పున్నయ్య గత కొన్ని నెలల నుండి అనారోగ్యంతో బాధపడుతుండటంతో వాట్సాప్ గ్రూపులో వచ్చిన మెసేజ్కి స్పందించి 3,000 రూపాయల బియ్యం, నిత్యావసర సరుకులు గత కొన్ని నెలల క్రితం వారి కుటుంబానికి అందజేయటం జరిగింది. 5 రోజుల క్రితం కొట్టికాల పున్నయ్య మరణం గ్రామంలో స్థానికంగా విషాదాన్ని నింపింది. మృతి చెందిన విషయం తెలుసుకుని గంజాయి శ్రీనివాస్ సంతాపం వ్యక్తం చేసి వారి కుటుంబానికి 25 కేజీల బియ్యం అందజేసి తన మానవీయత చాటుకున్నాడు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పి ఆయన భవిష్యత్తులో కూడా తన వంతు సహాయం అందిస్తామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు లాల్ లక్ష్మీపురం గ్రామం 3వ వార్డు వానరాశి పెద్ద ధనమ్మ, చిలక రాజు, శ్రీనివాస్, జర్నలిస్ట్ శ్రీపాటి వెంకన్న, ఎడవల్లి యాదగిరి, పెండెం వీరయ్య తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని మైత్రి స్టేడియంలో మహిళల ఆత్మరక్షణపై అవగాహన కల్పించే కార్యక్రమం ఘనంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎండీఆర్ ఫౌండేషన్ కో ఫౌండర్ మాధురి పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి హాజరై కార్యక్రమాన్ని అభినందించారు. ఈ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ మహిళల భద్రత, ఆత్మవిశ్వాసం పెంపు లక్ష్యంగా నిర్వహించిన ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో పలు అద్భుతమైన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కేరళ నుంచి వచ్చిన అగస్త్యం టీం కలరిపట్టు ప్రదర్శన, హైదరాబాద్ నిత్య చైతన్య టీం కలరీ ప్రదర్శన, కరాటే రమేష్ టీం నాంచెక్ ప్రదర్శన, అలాగే హైదరాబాద్ రెజ్లింగ్ టీం కుస్తీ పోటీలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా మహిళల్లో ఆత్మరక్షణపై అవగాహన పెరిగి భద్రతపై స్ఫూర్తి కలిగించడంలో కీలక పాత్ర పోషించింది అని తెలిపారు. ఈరోజు మైత్రి మైదానంలో ఆత్మరక్షణ కోసం మహిళలు ఏ విధంగా ముందుకు సాగాలి అనే ఆలోచనతో సెల్ఫ్ డిఫెన్స్గా కాపాడుకోవడానికి కేరళకి వచ్చిన మాస్టర్స్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాము పృథ్వీరాజ్ గారు ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఇది మంచి ప్రోగ్రాము. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒక మహిళల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు అనుకోండి, హింసలు అనుకోండి, రకరకాల ఇబ్బందులు పడుతున్న సమయంలో మహిళలు ఈ ప్రోగ్రాం అనేది అవేర్నెస్ ప్రోగ్రాం లేక చాలా చక్కటి ప్రోగ్రాము. ఆత్మరక్షణతోటి మనం ఏ విధంగా ముందుకు సాగాలి, ఈ సమాజంలో ఏ విధంగా మనము కాపాడుకోవాలి మన ప్రాంతాన్ని మనము అనే ఆలోచనతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. దీనికి సంబంధించిన మాస్టర్స్ అందరికీ పటాన్చెరు పృథ్వీరాజ్ గారి ఆధ్వర్యంలో వీరందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మాస్టర్స్కి వారి సెకండ్ పర్సన్స్కి అందరికీ, నాతోటి వచ్చిన వేదికపై ఆశలేని పెద్దలందరికీ, సోదరులకు, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి వచ్చిన అభిమానులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ముందుగా మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. ఈరోజు పటాన్చెరులో ఉమెన్ సెల్ఫ్ డిఫెన్స్ అవేర్నెస్ ఇనిషియేటివ్ ఎండీఆర్ ఫౌండేషన్ తరఫున మైత్రి గ్రౌండ్లో జరపడం జరిగింది. ఈ మైత్రి గ్రౌండ్ ఈ ఈవెంట్కి అగస్త్యం కేరళ నుంచి వచ్చిన అగస్త్యం ట్రైనర్స్ కానీ, గురుకుల్ డాక్టర్ మహేష్ గారు, మరి వారి బృందము, మరి మహవీర్ మార్షల్ ఆర్ట్స్ వారు, ఇంకా నిత్య చైతన్య కలరీ వాళ్ళు, హైదరాబాద్ రెజ్లింగ్ క్లబ్ వాళ్ళు అందరూ వచ్చి పార్టిసిపేట్ చేసి ఇక్కడ ఇచ్చేసిన పటాన్చెరు మహిళలు అందరికి కూడా వాళ్ళు ఇక్కడ సెల్ఫ్ డిఫెన్స్ ఎట్లా చేయాలో వాళ్ళు నేర్పించిండ్రు. సెల్ఫ్ డిఫెన్స్తో పాటు వాళ్ళ ఎవ్రీడే వాళ్ళు ఫేస్ చేసే ఛాలెంజెస్ కానీ, వాళ్ళు ఎక్కడన్నా ఒక సిచ్యువేషన్ని ఫేస్ చేస్తే దాన్ని ఎట్లా హ్యాండిల్ చేసుకోవాలి కానీ ఆ ప్రతి ఒక్క మూమెంట్కి వాళ్ళు మంచిగా ఈజీ మెథడ్స్ తోటి ట్రైన్ చేయడం జరిగింది.
పబ్లిక్ కూడా చాలా మంచి ప్రోగ్రామ్ అది అని చెప్పి అప్రిషియేట్ చేయడం జరిగింది. మరి ఇవాళ రోజుల్లో మహిళలు ఎంతైతే వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారో అప్పుడే వాళ్ళ కుటుంబం స్ట్రాంగ్గా, వాళ్ళ వీధి స్ట్రాంగ్గా, వాళ్ళ ఊరు స్ట్రాంగ్గా, సొసైటీ స్ట్రాంగ్గా నిలబడుతుందని చెప్పి మేము మా ఎండిఆర్ ఫౌండేషన్ ఇదే నడుపుతాము. ఈ సొసైటీలో ఎప్పుడైతే ఉమెన్ స్ట్రాంగ్ ఉంటారో అప్పుడే మన దేశం బాగుపడుతుంది అని చెప్పి ఎంతోమంది మహనీయులు చెప్పారు. మరి అదే సిద్ధాంతంతో పటాన్చెరులో ఎన్నడూ లేనిది ఉమెన్ సెల్ఫ్ డిఫెన్స్ అవేర్నెస్ ఇనిషియేటివ్ ఎండిఆర్ ఫౌండేషన్ తరఫున జరుపుకోవడం జరిగింది. ఈరోజు మరి ఇట్లాంటి ఈవెంట్కి ప్రతి ఒక్కరు వాళ్ళ ఈవెంట్ అనుకొని వాలంటీర్గా వచ్చి బయట నుంచి హెల్ప్ చేసిన వాళ్ళు కానీ, ఎండిఆర్ ఫౌండేషన్ టీం మెంబర్స్ కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు స్వీయ రక్షణ, ఆత్మరక్షణ ఇవి చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఉమెన్ బలహీనమైన సొసైటీ కాదు. ఇది రానున్న రోజుల్లో కూడా మహిళలే ముందడుగులో ఉంటారు. కాబట్టి ఉమెన్ వాళ్ళు ఎప్పుడైతే ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉంటారో మెంటల్లీ ఆటోమేటిక్గా స్ట్రాంగ్ ఉంటారో అప్పుడే మన దేశం కానీ, మన ఊరు కానీ, వాళ్ళ కుటుంబం కానీ స్ట్రాంగ్ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఇవాళ పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళు ఒక్కొక్క గ్రూప్ నుంచి 15 to 20 మెంబర్స్ వచ్చిండ్రు. మరి హైదరాబాద్ ఉమెన్ రెజ్లింగ్ క్లబ్ వాళ్ళు సౌత్ ఇండియా నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ వాళ్ళు వచ్చి వాళ్ళు 6-7 మంది పార్టిసిపేట్ చేసిండ్రు. అట్లా పబ్లిక్ వాళ్ళు వాలంటీర్గా మహిళలు వాళ్ళు కూడా అందరూ వచ్చి ఆల్మోస్ట్ సుమారు 500 to 600 మెంబర్స్ అందరూ వచ్చి పార్టిసిపేట్ చేసి ఇవాళ వాళ్ళ మైండ్లో మా వరకు ఎండిఆర్ ఫౌండేషన్ నుంచి వాళ్ళ దాంట్లో ఒక ఆత్మధైర్యము ప్లస్ వాళ్ళ మెంటల్లీ స్ట్రాంగ్ ఉండాలని చెప్పి మేమైతే ఇనిషియేటివ్ తీసుకున్నామో అది చాలా వరకు మాకు సక్సెస్ఫుల్గా అనిపించింది. ఇలాంటి ప్రోగ్రామ్స్ రానున్న కాలం కూడా ఉమెన్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ ఇంకా ఎక్కువ చేయాల్సి ఉన్నది. మేమే కాదు, సొసైటీలో ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటి ఇనిషియేటివ్ వాళ్ళంతా వాళ్ళు తీసుకోవాలి. ఇన్నాళ్ళు ఏదైనా సరే మెన్ ప్రోగ్రామ్స్ అవి ఉంటాయి, ఉమెన్ ప్రోగ్రామ్స్ కూడా మనం ఇవాళ రేపు ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. రానున్న తరాలకు కూడా ఉమెన్ చాలా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పి తెలియజేస్తుంది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణ శివార్లోని సిర్సపల్లి గ్రామం వద్ద నిర్మించ తలపెట్టిన డంపింగ్ యార్డును వ్యతిరేకిస్తూ నిరసనలు కొనసాగుతున్నాయి. స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద 21 రోజులుగా అఖిలపక్ష ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. డంపింగ్ యార్డును రద్దు చేయాలని కోరుతూ పట్టణంలోని ముస్లిం సామాజిక వర్గం నేతలు, యువకులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఫ్లెకార్డులతో డంపింగ్ యార్డును వెంటనే రద్దు చేయాలని నినాదాలు చేశారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన నిరసన దీక్ష శిబిరంలో నిరసన వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డును ద్వారా కాలుష్యంతో జీవరాశులు తీవ్రమైన ఇబ్బందులు పడాల్సి వస్తుందని, నీరు, గాలి కాలుష్యమై అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉందని, కావున ప్రభుత్వం వెంటనే డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలనే ఆలోచన మానుకోవాలని డిమాండ్ చేశారు. डंपियार्ड हटाओ, हैदराबाद बचाओ, आवाज दो, आवाज दो, हम एक हैं, हैदराबाद बचाओ, डंपिंग यार्ड हटाओ, हैदराबाद बचाओ, डंपिंग यार्ड हटाओ, हैदराबाद बचाओ, डंपिंग यार्ड हटाओ, हैदराबाद बचाओ, डंपिंग यार्ड बदलारो, नायक बुलारो, आप ही चढ़ो, इधर देखो, इधर मुड़ो, इधर देखो, हमारे पीछे चढ़ो, इधर देखो जरा, इधर देख के स्लोगन दो, बोलो, आवाज दो, आवाज दो, జరగలేదు కాబట్టి మరి ఒకవేళ జరిగేది ఉంటే ఆ సమస్యను అప్పుడే ప్రజలు వ్యతిరేకిస్తున్న అప్పుడే ఈ పరిష్కారం పడలేదు కాబట్టి మనకు అడ్వాంటేజ్ ఇక్కడికి వెళ్ళి వేరే చోటికి అవకాశం ఉంటుంది. ఒకసారి టెండర్ కాల్పై ఒక కాంట్రాక్టర్ అవకాశం
अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। और इसके बाद में देखो जो भी बात करना चाहे अपने लोग, अगर बात करना है या तेलुगु में बात करो या उर्दू में बात करो, कैसा भी बात करना है तो आप लोग सब मिलके बात करें तो थोड़ी देर अगर बात करेंगे तो इसके डंपिंग यार्ड के बारे में क्या नुकसान है, क्या फायदे हैं, उसके बारे में अगर बात करें तो बहुत अच्छा रहता। पहले వైఎస్ఆర్ కడప జిల్లా రాజంపేట పరిధిలోని బోయినపల్లిలో పోలీసులు కార్డన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్దే ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. మన్నూరు అర్బన్ సిఐలు లింగప్ప, నాగార్జునలతో పాటు పోలీస్ సిబ్బంది పీజీ హాస్టళ్లలో సోదాలు చేపట్టారు. హాస్టళ్లలో నివాస సౌకర్యాలను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. ప్రజల శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. బోయినపల్లిలో పోలీసులు పకడ్బందీగా తనిఖీలు నిర్వహించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. వేరే వాళ్ళకి డిస్టర్బ్ అయ్యేటట్టు, ట్రాఫిక్కి డిస్టర్బ్ అయ్యేటట్టు చేస్తుంటే మీకు కూడా ఇబ్బంది ఉంటుంది. ఫస్ట్ సెకండ్లీ ఏంటంటే నైట్ 10 తర్వాత చాలా ఎక్కువ రోడ్లో మీరు తిరుగుతున్నారు, అట్లాంటివి అది కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఊరికే మీకు అనవసరంగా తిరగాల్సిన అవసరం లేదు. ఈ దాంట్లో కొంతమంది పార్ట్ టైం జాబ్ చేస్తుంటారు, అది అంతా ఓకే. జొమాటో డెలివరీనో లేదంటే వేరే పార్ట్ టైం జాబ్ ఉంటే ఐడి కార్డు చూపించండి, ఏ పని కోసం పోతున్నారు అనేది చూపించండి. ఊరికే తిరగడం అనేది యాక్సెప్ట్ చేయం 10 తర్వాత. సో ఇది వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండాలి ఈ మ్యాటర్లో. థర్డ్ వచ్చేసి ఈ రోడ్ చాలా డేంజరస్. రోడ్ దాటేటప్పుడు ఒకేసారి వెళ్ళిపోవడము అట్లాంటివి చేయకూడదు. లేదంటే ట్రిపుల్ రైడింగ్ చేసుకొని వెళ్ళిపోవడము, లేదంటే రోడ్ మీదే బండి పెట్టడము అట్లాంటివి చేయవద్దు. ఎందుకంటే మీ జీవితం అనేది చాలా విలువైనది. సో కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని, రెండు వైపు చూసుకొని, ఎందుకంటే వాళ్ళు హైవే ట్రాఫిక్ వాళ్ళు చూసుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు. సో మీరు అది జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. ఇది థర్డ్. ఫోర్త్ వన్ ఏంటంటే ఈ గంజాయి గురించి, దీని గురించి ఇక్కడ కన్జంప్షన్ చేస్తున్నారు అనేసి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి, రిపీటెడ్లీ వస్తున్నాయి. సో ఎవరైనా దొరికితే మాత్రము చాలా ఇబ్బంది పడతారు, మీ భవిష్యత్తు అంతా నాశనం అయిపోతుంది. ఒకటి, గంజాయి సేవించి మీకు డ్యామేజ్ అవుతుంది, మీ ఫ్యామిలీకి డ్యామేజ్ అవుతుంది. నెక్స్ట్ మీరు దానిలో దొరికిపోతే మీకు భవిష్యత్ అంతా నాశనం అవుతుంది. మీరు ఒక్కసారి రౌడీ షీట్ ఓపెన్ అవ్వడము, లేదంటే హిస్టరీ షీట్ ఓపెన్ అవ్వడము, ఆ కేసులో లోపల పోవడము, ఒక చిన్న క్వాంటిటీ దొరికినా కూడా లోపల పంపిస్తారు. ఎటువంటి ఏం అడగరు, ఎందుకు ఉంది ఏంటి అనేది. మీ దగ్గర నాకు సంబంధమే లేదు, నేను తీసుకోను, నా ఫ్రెండ్కి ఇవ్వాలి అనుకున్నాను అంటే కూడా మీ దగ్గర ఉంది అంటే మీరు లోపల పోతారు. సో ఎవరైనా తీసుకుంటున్నారు అన్నా కూడా మీరు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇది కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ స్పీకర్ పెట్టడము, పెద్ద సౌండ్, నాయిస్ పొల్యూషన్ వస్తుంది అనేసి ఇది కూడా కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి చాలా రిపీటెడ్లీ. ఇది కూడా ఎవరు గుర్తుపెట్టుకోవాలి. మీకు కావాలంటే మీరు హెడ్ ఫోన్ వేసుకోండి, మీరు ఎంతైనా మ్యూజిక్ వినండి, ఏదైనా చేసుకోండి. కానీ పబ్లిక్లీ ఎవరికైనా డిస్టర్బ్ చేస్తే ఊరుకునే పరిస్థితి లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వీక్ ఈ మ్యాటర్ అంతా గురించి, ఈ డ్రగ్ కన్జంప్షన్ కానీ వేరే మ్యాటర్ గురించి ఒక అవేర్నెస్ కోసం ఒక మూవీ స్క్రీనింగ్ పెట్టుకోవాలి అనుకున్నాము. సో అప్పుడు పిలుస్తాము, రావాలి. థ్యాంక్ యూ. మీ స్థానంలో నుంచే వచ్చాం, ఆ ప్లేస్ నుంచే వచ్చాం కాబట్టి ఆ లైఫ్ని మీరు ఇల్లీగల్ యాక్టివిటీస్ పైన, తర్వాత కొంతమంది ఆకతాయికలు అంటే వాళ్ళకి ఏం పని పాటు ఉండదు, ఒక 10 మందిని గ్యాంగ్ చేసుకుని తిరుగుతారు. వీని ఫ్రెండ్ అని వాడు, వాని ఫ్రెండ్ అని అబ్బాయి ఫ్రెండ్ అని అట్లా పెట్టేసుకొని ఒకసారి ఇన్వాల్వ్ అయినారనుకో చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీ మంచి కోసమే మేము అదే పనిగా ఇక్కడికి వచ్చి మీకు 4 మంచి మాటలు చెప్తే మీ భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతోనే సార్ అదే విధంగా నైట్ ఖచ్చితంగా పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వాలనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరూ గ్యాదర్ చేయడమైంది. కాబట్టి ఈ యొక్క సమావేశానికి వచ్చినందుకు మీ అందరికి కూడా మీ తరఫున, మా పోలీస్ తరఫున మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. బట్ ఏదైనా ఎక్కడైనా చిన్న ఇష్యూస్ ఉన్నా కూడా మీరు మాకు కాల్ చేయండి. మాకు కాల్ చేయలేకపోయినా 112 ఉంది, 100 ఉంది, అందరూ తెలుసు కదా ఈ నెంబర్లో. జస్ట్ ఒక మిస్డ్ కాల్ చేసినా కూడా మాకు సమాచారం వస్తుంది. కాబట్టి ఇక్కడ ఎవరైతే మీరు పీజీలో ఉంటారో మీరందరూ కూడా ఇక్కడ ఏం జరిగినా మీరందరూ బాధ్యత వహించాల్సి వస్తుంది. అది ఒకసారి దృష్టిలో పెట్టుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.
సదాశివపేట శ్రీ సంగమేశ్వర మందిరం నందు నేడు శ్రీ దత్తాత్రేయ మందిరం యంత్ర ప్రతిష్ఠ మరియు విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవము వేద పండితులు శ్రీ మాడుగుల సర్వోత్తమ శర్మ ఆధ్వర్యంలో వేద మంత్రాలతో అద్భుతంగా జరిగింది. తరువాత పూర్ణాహుతి కార్యక్రమం, దత్త దర్శనం, తీర్థ ప్రసాద వితరణ మరియు అన్న ప్రసాద వితరణ ఆలయ పూజారులు శ్రీ మోహన్ రావు, శంకర్రావు, నారాయణరావు మరియు సంగమేశ్వర మందిరం భక్త బృందం భజన మండలి ఆధ్వర్యంలో జరిగినది. ఈ కార్యక్రమంలో స్థానిక సంగారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు, చింతా సాయినాథ్, చైర్పర్సన్ శ్రీమతి మునిపల్లి అంజమ్మ, సత్యనారాయణ గారు, వైస్ చైర్పర్సన్ శ్రీమతి రేణుకా చిరంజీవి గారు, శివరాజ్ పాటిల్ గారు, పూర్ణచంద్ర గుప్తా, ఆకుల శివకుమార్, మారేపల్లి చిన్న, ముంగిళ్ల మల్లేశం, సుధాకర్ పరమేశ్వర్, ప్రభు పవన్ కుమార్, సుబ్రహ్మణ్యం, మణికంఠ, రాము భక్తులందరూ అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. कुबेर लोकपालक प्रियताम तमीशः निंजगातस्तत्तु शिल्पदिन्ध्येन्ति नमोसे होमहे वयं भूषाणो यथा वेद सामसकृते रक्षणापार्थदत्तस्तये ईशान लोकपालकाय सकलोपचारार्थे नमस्कारान् समर्पयामि. ईशान लोकपालकाय सांगाय सपरिवाराय सायुधाय सिद्धियाय सदैव भक्तवत्सलः आरोग्यदातारः वरदाः भव. నువ్వు అసలు ఫోటో पूर्णाहुतिं होशे अग्ने तम्बिडो नामादीन नामानमय भग्निः पूर्णाहुतिपुत्रदेवताभ्यो नमः सकलोपचारार्थे गन्धाक्षर पुष्पाणि समर्पयामि. सकलोपचारार्थे गन्धाक्षर पुष्पाणि समर्पयामि. सममिदं पूरयित्वा समुद्रादोर्वरमधो चत्वारि शृङ्गात्रयोश्च पादाद्वे शीर्षे सप्तहस्ता सोऽस्य
నాగర్ కర్నూలు జిల్లా పర్యటన ముగించుకుని తిరిగి హైదరాబాద్కు బయలుదేరిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ మార్గ మధ్యలో ఉన్న రాత్రి కల్వకుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతపురం క్యాంపు కార్యాలయంలో మంత్రి దామోదర రాజనరసింహ, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి పలు అభివృద్ధి పనులపై చర్చించారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని తలకొండపల్లి, కడ్తాల్, వెల్దండ మండల కేంద్రాలలో 50 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయాలని, అదేవిధంగా తుక్కుగూడ నుండి కల్వకుర్తి మధ్యలో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలని మంత్రికి ఎమ్మెల్యే వినతి పత్రం అందజేశారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి విజ్ఞప్తి మేరకు మంత్రి దామోదర నరసింహ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి బాలాజీ సింగ్, మాజీ సర్పంచ్ ఆనంద్ కుమార్, భూపతిరెడ్డి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక పెళ్లికి హాజరయ్యే నిమిత్తం వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దౌలతాబాద్ మండలానికి వచ్చారు. దౌలతాబాద్ చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రికి జిల్లా కలెక్టర్ జిల్లా దీపక్ తివారీ, జిల్లా ఎస్పీ స్నేహా మెహరా, ఇతర అధికారులు, పలువురు ప్రజా ప్రతినిధులు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. తెల్లవారుజామున మంగళహట్ పోలీస్ స్టేషన్ పరిధిలో హైదరాబాద్ పోలీసులు నిర్వహించిన కార్డ్ అండ్ సర్చ్ ఆపరేషన్లో 111 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. ఉదయం 5 గంటలకు 200 మంది పోలీస్ సిబ్బందితో ఈ ఆపరేషన్ ప్రారంభమైంది. ఈ ఆపరేషన్లో 10 గృహ వినియోగ సిలిండర్లు, 7 వాణిజ్య సిలిండర్లు, 94 చిన్న సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం చిన్న సిలిండర్లను తీసుకువెళ్లడానికి సరైన కారణాలు చెప్పడంలో విఫలమైన 15 సిలిండర్లను 3 ఆటో రిక్షాల నుండి 28 ద్విచక్ర వాహనదారుల నుండి స్వాధీనం చేసుకున్నారు. కారులోని హ్యాష్ట్యాగ్ నెంబర్ ప్లేట్లను మార్చే అత్యాధునిక వ్యవస్థ, ట్రాఫిక్ చలాన్లను తప్పించుకోవడానికి కొత్త ఎత్తుగడలు, రిమోట్ ఆపరేటెడ్ ఫ్లిప్డ్ నెంబర్ ప్లేట్లతో పోలీసులను మోసం చేసేందుకు యత్నించిన మద్యం సేవించే వాహనం నడుపుతున్న ఒక BMW కారును హ్యాష్ట్యాగ్ హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో తనిఖీ చేయగా పట్టుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు. మళ్ళా చేంజ్ రైట్ అన్నా మళ్ళీ ఓకే రైట్ మళ్ళీ తీసి. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ కు బయలుదేరిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ మార్గ మధ్యలో ఉన్న రాత్రి కల్వకుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి విచ్చేశారు. మైత్రి స్టేడియంలో మహిళల ఆత్మరక్షణపై అవగాహన కల్పించే కార్యక్రమం ఘనంగా పడాంచెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి. ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పక ధరించాలని పిలుపునిచ్చారు ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాసరావు.
ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.